యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వదిన గారు మంచినీళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ. జానకి వాటరేనా, కాఫీయో కూల్ డ్రింకో తెచ్చివచ్చు కదా. మీరు చెప్పాలా ఏంటి? మర్యాదలు నాకు కూడా తెలుసు. ఇప్పుడే తెస్తానండి. చెల్లెమ్మ, నువ్వు బెంగళూరు వెళ్ళావన్నారు? అది ఇవాళే వచ్చాను. కొంచెం అర్జెంటుగా పనుందని వచ్చేశాను. వదిన గారు కాఫీ తాగండి. థ్యాంక్ యూ. ఆ శేఖర్ గాడి మైండ్ డైవర్ట్ చేయాలరా, అప్పుడే మనం గెలవగలం. వాడి బాబాయిని కూడా వేసేద్దామన్నా. వాళ్ళ అన్నయ్యని కూడా వేసేద్దాం. కబడ్డీ 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 తారక్ 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 కబడ్డీ 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 తొండాట ఆడుతున్నారు. అవుట్. ఏంటండి ఈ ఆటని మానేయండి. ఏం కాలేదు మిథున, ఆటలో ఇవన్నీ మామూలే. అనయ్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు, నువ్వు ఆడు. రన్రా. కబడ్డీ 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 కబడ్డీ. మామయ్య గారు, చిన్నడా బాబాయ్ బాబాయ్ రండి అనయ్య. బాబాయ్ బాబాయ్ అనయ్య, బులిమా మంచినీళ్ళు తీసుకురావా? వద్దురా వద్దురా అంటే మేం ఆడతాం అన్నారు. ఇప్పుడు చూడు ఎలా అయిందో.
కబడ్డీ 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 కవర్ చేయి కవర్ చేయి కబడ్డీ 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 రేయ్ పట్టుకోరా కబడ్డీ 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 పట్టుకో ఏరా కబడ్డీ 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 శేఖర్ కబడ్డీ 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 ఎంపైర్ ఏంటండి ఇది? ఇదేం పద్ధతి? గొంతు నులమడం ఏంటి? చేతులు కాళ్ళు విరవడం ఏంటి? రూల్స్ లేవా? అలా చూస్తారేంటండి? ఏదో ఒకటి చెప్పండి. ఏయ్ వదలండి వదలండి వదలండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే గేమ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తాను. జాగ్రత్త. ఈక్వల్ పాయింట్. బోలేమ్మా నువ్వు వెళ్ళాడ నించోపో, వీళ్ళ సంగతి నేను చూస్తా. కబడ్డీ 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 తొండాట ఆడతారా? వదిన గారు 16 రోజుల పండక్కి పిల్లలకు పెట్టడానికి ఇవాళ్లే మీ అన్నయ్య గారు ఈ 2 నల్లపూసల చైన్లు చేయించి తీసుకొచ్చారు. ఇదిగో ఇది మీ కోడలు మిథునకి. చూడండి వదిన గారు. ఇదిగో ఈ కొలుసేమో మన వైశ్య కోసం. కబడ్డీ 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 పట్టుకోరా కబడ్డీ 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 రేయ్ పట్టుకోరా కబడ్డీ 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 అంపైర్ ఏంటిది? కోత ఆపిన తర్వాత అలా కాళ్ళు చేతులు విరవడం వీళ్ళ ఆటగాళ్ళేనా? ఇదే నా ఆడే పద్ధతి? వీళ్ళేదో పగబట్టి కక్ష కట్టి ఓటమి భయంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వదలండి, లేవండి, వదులు. ఏమండి, లేవండి. నాన్న శేఖర్, ఏమండి?
నల్లపూసలు పెరిగిపోయాయి. ఏంటండి అపశకునం? అన్నిటికీ హడావుడేనా? కాస్త నిదానంగా తీయొచ్చుగా. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. ఇలా జరగటం అపశకునం అండి. అక్కడ అటాక్ ప్రారంభమైనట్టుంది. దాని ఎఫెక్టే ఇదయ్యుంటుంది. అక్కడ డేంజర్ బెల్స్కి ఇక్కడిది సిగ్నల్. ఇవాల్టితో ఆ శేఖర్ గాడి పని క్లోజ్. చైర్మన్ అయినా, ఎండీ అయినా, ప్రొప్రైటర్ అయినా ఇక నా కొడుకు తారకే. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. ముందు అర్జెంటుగా ఒకసారి వైశ్యకు ఫోన్ చేయండి. అన్నయ్య గారు, మీరు కొంచెం ఆగండి. ఏంటిది అనవసరంగా టెన్షన్ పడుతున్నారు? చైన్కి షాప్ వాడే సరిగ్గా లింకులు పెట్టుండడు. దానికోసం అక్కడ ఏదో జరిగిపోతుందని అంతలా కంగారు పట్టం పిచ్చితనం. అక్కడంతా హ్యాపీగా వర్కౌట్ అవుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. అంతేనంటారా వదినా? నా చేతిలో ఇలాంటివి ఎన్నో తెగాయి. ఇలా కంగారు పడితే నేనొక అడుగు కూడా ముందుకు వేసేదాన్ని కాదు కదా. జానకి, చెల్లెమ్మ చెప్తుంది కదా, ఏం కాదులే, లోపల పెట్టరా, బాగు చేద్దాం. ఆటల పోటీలు సరదాగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి, కానీ ఇంత కర్కశంగా ఉండకూడదు. ఈ కబడ్డీ ఇలా అయితే ముందుకు సాగడానికి వీల్లేదు. ఆపేయండి. ఏదో వంక పెట్టి ఆట ఆపాలని చూడకండి. మీకు మాకు 2 పాయింట్లు తేడా అంతే. ఒక్కటున్నా గెలిచినట్టే. అయితే ఆడి గెలవండి. నా తమ్ముడిని లేవకుండా చేసి ఎలా ఆడమంటారు? వీళ్ళు కావాలని తొండాట ఆడుతున్నారు. వాడేదో పులి పుడింగ్ అన్నారు కదా. ఆట ఆగినా, కూతకు రాకపోయినా గెలుపు మాదే అవుతుంది. దేవుడు మాన్యాలు మావే అవుతాయి. తీసుకోండిరా. దేవుడు మాన్యాల కోసం ప్రాణాలు తీస్తారా? ఎంత కావాలో అంత తీసుకోండి. మీ దాన ధర్మాలు ఎవరికి కావాలి? గెలుపుని డిక్లేర్ చేయమనండి. సంషేర్గా మా మాన్యం మేమే చేసుకుంటాం. దుర్మార్గంగా ఆడి గెలుపు ఇవ్వమంటే ఎలా ఇస్తారు? గెలిచింది మేమే. దేవుడి మాన్యం మా ఊరిదే. న్యాయం మీరే చెప్పండి. వీళ్ళు ఆడిన ఆట ధర్మమేనా? రూల్స్ ప్రకారమే ఆడారా వీళ్ళు? వాడికి ఒక్కడికే దెబ్బ తగిలితే ఆట ఆడేవాడే ఊళ్ళో లేరా? ఆడి గెలవలేరా? ఎవరితోనైనా మీరు ఆడేది ఇంతేగా. ఇదో ఆట, మీరు ఆటగాళ్ళు. రేయ్, ఈ ఊరోళ్ళకి వీడు తప్ప వేరే దిక్కులేదురా. కబడ్డీ తప్ప మరో ఆట రాదు. లాస్ట్లో మనం గెలుస్తున్నామని డ్రామాలు మొదలు పెట్టారా? ఏమంటారు? తప్పురా అబ్బాయిలు, మీరు ఆడింది తప్పు. తప్పేంటండి తప్పు? కబడ్డీ అంటే రఫ్గానే ఉంటుంది. మీరు అంటున్నారు కాబట్టి ఓ పని చేయమనండి. ఈ ఆట కాకపోతే మరి ఏ ఆట అయినా, కత్తిసామో, కర్రసామో, కుస్తీ పోటీనో, దేనికైనా రెడీ. ఎవరైనా మమ్మల్ని గెలిచే మగాడో మొనగాడో ఈ ఊర్లో ఉంటే గెలిచి మాన్యం తీసుకోమనండి. చెప్పండి, కత్తిసామా, కర్రసామా, కుస్తీ పోటీనా?
మగాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి. కర్ర సాములో మిమ్మల్ని గెలవడానికి మగాళ్ళు ఎందుకురా? ఏ ఓరి కోడళ్లే చాలు. అబ్బా, అంటే మీరు బరిలోకి వస్తారా? గెలుస్తారా? దమ్ముందా? అమ్మా వైష్ణవి, మీరు ఆగండి అత్తయ్య. దొంగ ఆటలాడే మిమ్మల్ని గెలవడానికి దమ్ము అవసరం లేదు. నా భర్త కబడ్డీలో మొనగాడు. ఆయన్ని మీరు దొంగ దెబ్బతీశారు. అందుకే కృష్ణుణ్ణి గెలిపించుకున్న సత్యభామల ఆయన తరపున ఈ ఊరిని నేను గెలిపిస్తాను. బుల్లెమ్మా, వద్దు బుల్లెమ్మా. వద్దమ్మా, ఈ కర్రసాములు కత్తి యుద్ధాలు మన ఆడవాళ్ళతో అయ్యే పనేనా? వద్దమ్మా. వైశ్యు, వీళ్ళని గెలవటానికి నువ్వు అవసరం లేదు. నేను చాలు. ఏయ్ మిథున, నీకేమన్నా పిచ్చా? ఇవన్నీ పౌరుషాలకి పోయి పోటీ పడేవి కావు. పోనీ అమ్మ మీదన మా వదిన దేవుడు మాన్యం మందం డబ్బు తనే ఇస్తానందిగా. మన ఊరి పరువు ఎవరిస్తారు బామ్మగారు? మీరేం భయపడకండి. ఏం బరిలోకి దిగుతారా, వదులుకొని వెళ్ళిపోతారా? మీరు కర్రసాముకి సిద్ధం అవ్వండి. ఏమండి, కాఫీ. ఏమండి, ఎందుకండి ఆడపిల్లలకి కర్రసాములు అయ్యేను? ఆడపిల్లలు కాబట్టి ఆత్మరక్షణ కోసం నేర్పిస్తున్నాను. విద్య నేర్పిస్తే ఉపయోగమే కానీ నష్టమేం లేదు కదా. నా కూతుళ్ళకి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తాను. ఎవరి పిచ్చి వాళ్ళదంటారు. ఆగవే, తల పగలు కొడతావే ఏంటి? థ్యాంక్ యూ నాన్న. వైషు, నాకు కర్రసాం అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్, బాగా నేర్చుకున్నానా?
ఏందన్నయ్య వీళ్ళు? సాఫ్ట్గా ఉండే వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు. షాకింగ్గా ఉందిరా.